ఎన్నోసార్లు మాయమాటలు చెప్పి దగా చేశారు. ఉన్న చోటు వదిలి ఏడేళ్లుగా ఎండా వానకు తడుస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో బతుకులు వెల్లదీస్తున్నారు. జగనన్న మాట ఇచ్చారు. ఆయన మాట అంటే మాటే కదా. పేద బతుకుల జీవితాల్లో వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. గన్నవరం ఎయిర్పోర్టు నిర్వాసితుల కల నెరవేరింది. సమస్య పరిష్కారమైంది. ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారమవుతోంది. ఈ విమానాశ్రయం విస్తరణలో ఇళ్లు స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకిచ్చిన హామీలను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకుండా దగా చేసింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు బాసటగా నిలుస్తోంది. మా ఎమ్మెల్యే వంశీ గారు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశారు. ఆయన ఢిల్లీ కూడా వెళ్ళి పార్లమెంట్ సభ్యులతో మాట్లాడారు, బాలశౌరి గారితో మాట్లాడారు. అనేక సందర్భాల్లో మాట్లాడటం మేము చూసాం. ఇక్కడ ధర్నా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడారు. మరి జగనన్న గారు మంచి మనసుతో ఎయిర్పోర్ట్ సమస్య తీర్చారు. ఇప్పటి వరకు చెప్పినవి చేశారు, చెప్పనివి చేశారు. ఇప్పుడు చెప్పారు కాబట్టి చేస్తారంతే, అందులో అనుమానం లేదు. ఈ సమస్య తీర్చినందుకు జగన్ గారికి, మా వంశీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీలో భాగంగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసి కూడా అందుకు ఎటువంటి విధి విధానాలను రూపొందించలేదు. దీంతో నిర్వాసితుల సమస్య త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. అయితే ఒక్కో చిక్కుముడిని విప్పుతూ సీఎం జగన్ నిర్వాసితులకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించారు. దీంతో నిర్వాసితుల పక్షాన నిలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కానీ మా యొక్క సమస్యను తీర్చినందుకు మాకు గత 2 వారాల క్రితమే మా యొక్క డాక్యుమెంట్లు ఇచ్చారు. 5 సెంటీల స్థలాలు ఇచ్చారు. అలాగే మాకు డాక్యుమెంట్ ఇచ్చారు. మాకు 9 లక్షలు క్యాష్ 2 సార్లు వేస్తామని కూడా చెప్పారు. దానికి మేమెంతో రుణపడి జగనన్నకి అలాగే వంశీ అన్నకి ఎంతో రుణపడి ఉంటాం. వాళ్ళు మా స్థిరస్థాయిగా మా గుండెలో నిలిచిపోతారు. ఈ యొక్క 423 మందికి వంశీ అన్న చేతుల మీదుగానే ఈ యొక్క పట్టాల కార్యక్రమం అనేది దగ్గరుండే చేశాడు. అలాగే మీకు 4 లక్షల డబ్బులు కూడా వేయించేస్తానని చెప్పాడు. అయితే వంశీ అన్న చెప్పిన మాటలకి మాకు ఎలాగో పట్టాలు ఇచ్చారు కాబట్టి మాకు వేస్తానని గట్టి నమ్మకం అయితే వంశీ అన్న మీదను అట్లాగే జగనన్న మీద ఉంది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీడీపీ ప్రభుత్వం కనీసం నిర్వాసితులకు పునరావాస కింద ప్లాట్లు కూడా కేటాయించకుండా చేతులు దులుపుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించింది. 2 సార్లు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. ఎమ్మెల్యే వంశీమోహన్ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎం ఆదేశాల మేరకు R&R ప్యాకేజీ కింద నిర్వాసితుల ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తూ ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు 2 దఫాలుగా 4.50 లక్షల చొప్పున ఒక్కో ఇంటికి 9 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా ఇందుకయ్యే 3.76 కోట్ల రూపాయలకు నిర్వాసితులు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ మినహాయింపు కల్పించి ఉచితంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులు అందజేశారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 80.48 కోట్లు ఖర్చు భరిస్తోంది. వీటిలో ఎయిర్పోర్ట్ అవుట్ డ్రైన్ కోసం ఇళ్లు తొలగించిన 47 కుటుంబాలకు అద్దె బకాయిలు 1.21 కోట్లు, R&R స్థలంలో మౌలిక సదుపాయాలకు 41.20 కోట్లు, గృహ నిర్మాణాలకు 38.06 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే అద్దె బకాయిలు నిర్వాసితులకు మొదటి విడతగా గృహ నిర్మాణాలకు చెల్లించేందుకు 17.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జగనన్న గారు వంశీ గారిని చెప్పి హామీ ఇవ్వు వంశీ గారు ఖచ్చితంగా ఇచ్చేద్దాం వాళ్ళకి వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. ఇచ్చిన విధంగా జీవో పాస్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు కూడా ఇంకొక 10 రోజుల్లో డబ్బులు కూడా ఇచ్చేద్దాం. మొదటి విడత 4.5 లక్షలు, తర్వాత సెకండ్ విడత 4.5 లక్షలు ఇచ్చేద్దాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల గృహ నిర్మాణాలకు 2వ విడత నిధులు R&R ప్యాకేజీ స్థలంలో లెవలింగ్, రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కోసం 63.12 కోట్లు కూడా కేటాయిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేశారంటూ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో 7 ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. అదే సంతోషం, సంతృప్తితో ఉన్న గన్నవరం ఎయిర్పోర్టు నిర్వాసితులతో మా కరస్పాండెంట్ అమర్ మాటామతి ఇప్పుడు చూద్దాం. గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కళ సాకారమైంది. ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ పనుల్లో భాగంగా దావాజిగూడెంలో
ఉన్నటువంటి భూములు ఎవరైతే తీసుకున్నారో 7 సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా వారి భూమి కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వం అలువుగాని హామీలు ఇచ్చినా కూడా వాటిని నెరవేర్చలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేర్చడంతో పాటు R&R ప్యాకేజీ కింద 9 లక్షల రూపాయల నగదుతో పాటుగా ఇల్లు నిర్మించుకోవడానికి ఇచ్చేటువంటి డబ్బుతో పాటుగా 5 సెంట్ల భూమిని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దావాజిగూడెం గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అలాగే ఎమ్మెల్యే వంశీమోహన్ చిత్రపటానికి కూడా పాలాభిషేకం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇటు బాధితులు కూడా ఉన్నారు, అందరూ కూడా లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తోంది మీకు ఇళ్ల స్థలం కానీ డబ్బులు కానీ తీసుకోవడం? ఎయిర్పోర్ట్ కింద స్థలాలు పోయినాయండి. అలాగే వీళ్ళు 7 సంవత్సరాల నుంచి దోమల్లో కానీ వర్షంలో కానీ చాలా యాసకాలంలో కానీ పిల్లలతో తల్లులతో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమస్యని 7 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఎవరికి చెప్పారో కలెక్టర్ గారికి కానీ ఎవరికన్నా చెప్పని వీళ్ళకి మన పట్టాలు ఇచ్చారు సార్. అలాగే ఇప్పుడు వీళ్ళకి కూడా ఈ 9 లక్షలు ఇస్తామన్నాయి కూడా తొందరగా ఇచ్చేస్తే వీళ్ళు ఆ గృహాన్ని చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్తానికి చాలా ఆశపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వంశీ గారు తెచ్చినందుకు కలెక్టర్ గారి కాడ ఎన్ని ఇబ్బందులు పడి తెచ్చాడో మాకైతే తెలియదు. ఎట్టో కష్టపడి కలెక్టర్ గారి కాడ ఎట్ట తిరిగాడో తెచ్చేసి వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. అలాగే ఈ 9 లక్షలు కూడా 2 విడతలకే ఇస్తామన్నారు. అలాగే తొందరగా ఇచ్చేస్తే వీళ్ళు చాలా సంతోషపడతారు సార్. చాలా 7 సంవత్సరాల నుంచి నరకం అంటే ఎక్కడో ఉండదు, వీళ్ళు అంత నరకం చూశారు. చాలా సార్లు మీరు బిడ్డలతో పాటు ఉన్నారు, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదైనా ఇబ్బందులు పడ్డారు, బాత్రూమ్ కూడా కట్టుకోకుండా చాలామంది వెయిట్ చేశారు. చాలా సందర్భాల్లో ఇక్కడ ధర్నాలు టెంట్లు కూడా వేసుకుని కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎలాంటి మీ అందరికీ కూడా ఈ జీవో రావడానికి కూడా ఎలా అనిపించింది? చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. మొన్నగా 3 రోజుల క్రితం పాము కరిసి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇంకా 2 సార్లు కలిసింది సార్. మరి మాకు మా బిడ్డలకు కూడా సంఘానికి కూడా నా తండ్రి మరి జగనన్న మరి ఆయనకి ఎంత ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. మాకు ఒక్క సహాయం చేస్తే గృహానికి ఇళ్ళు పడేటట్టు చేస్తే మాకు ఇస్తారని మా నమ్మకంగా ఉన్నాము. అప్పటి నుంచి జగనన్నకు కూడా మరి వంశీ గారికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము. మరి చిన్న సహాయం చేయమని ఆయన్ని నాకు ఒక తల్లిలాగా నేను జగనన్నకి బతిలాడుకుంటున్నాను సార్. ఇదే నాకు గత ప్రభుత్వంలో మీకు ఒక హామీ పత్రం ఇచ్చారు తప్ప దానికి కార్యరూపం దాచలేదు. ఇప్పుడు జీవో వచ్చింది, ఇళ్ల స్థలాలు కూడా చూపించిన పరిస్థితుంది. దీనికి ఏమనిపిస్తుంది సార్? మాకు వంశీ గారికి వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే జగనన్నకు కూడా 7 సంవత్సరాలు మా నిరీక్షణ ఇప్పుడు తీరింది. మాకెంతో సంతోషంగా కూడా ఉంది. మా కోసం వంశీ అన్న చాలా కష్టపడ్డారు. చాలా కలెక్టర్ల దగ్గరికి కానీ చాలా చోట్ల తిరిగారు. అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు వచ్చిన ఆయన మా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే మాకు జీవో ఇప్పించారు, మాకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. అందుకే మేము ఎంతో అందరం రుణపడి ఉన్నాం. అందరం పేదలమే. చాలా బాధల్లో కూడా మమ్మల్ని చాలా ఆదుకున్నారు వంశీ అన్న. ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 5 సెంట్లు మాకు ఇచ్చారు, మేము ఎంతో సంతోషపడుతున్నాము. మాకు వంశీ గారు పట్టాలు ఇచ్చారండి. ఇచ్చినాక చాలా సంతోషంగా ఉంది. డబ్బులు కూడా వేస్తే మేము ఇల్లు కట్టుకుంటాము. చాలా సంతోషం. అమ్మా నాన్న లేనిలాగా అనాథులలాగా మేము రోడ్ల మీద పడి ధర్నాలు చేసాము, ఎన్నో చేసాము. ఇప్పటికి 7 సంవత్సరాలకి మాకు కన్ను తెరిచి మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. ఇళ్ల పట్టాలు ఇచ్చినాక ఆనందం వచ్చింది మాకు. ఆ డబ్బులు కూడా వేస్తే ఇల్లు కట్టుకుని ఎంతో ఆనందంతో మేము మళ్ళీ వంశీ గారే రావాలి, మళ్ళీ జగనన్నే గెలవాలి. జగన్ గారు మా బిడ్డ కనుక్కున్న బిడ్డ అసమంటోడు. మాకు జగన్ గారే రావాలి, మాకు డబ్బులు ఇవ్వాలి. మేము ఎంతో ఆనందంతో మళ్ళీ ఓట్లు వేస్తాం. జై జై జగనన్న, జై జై జగనన్న, జై వంశీ అన్న. అమ్మా నాన్న లేని అనాథులు అయ్యాము, ఓ జాలి లేని దేవుడా మా జాలి చూపవా, ఓ దేవుడా మా దేవుడా, ఓ దేవుడా మా దేవుడా. అట్లాగే మాకు దేవుడు కనికరించినట్టే మా వంశీ గారు, మా జగన్ అన్న మాకు దేవుడు కనికరించినట్టే మాకు డబ్బులు కూడా వేసేస్తే మాకు ఇంక అంతకంటే సంతోషం లేదండి. ఎంతో సంతోషిస్తాం. మళ్ళీ వంశీ గారే రావాలి, మళ్ళీ వంశీ గారే రావాలి. కానీ కాలం బండి కాడించి 5-6 రోజుకి 3-4 పాములు కడుతున్నాయి. పాములు కరిచి మేము ఎంత అల్లాడిపోయాం 7 సంవత్సరాల మట్టి. ఇక ఆయనే మళ్ళీ రావాలి. ఎట్టగొట్ట పట్టా కాగితాలు ఇచ్చాడు. ఆయనే దేవుడు మాకు. ఆయనే 5 సెంట్లు ఇచ్చాడు, 5 సెంట్లు ఇచ్చాడు, పట్టా కాగితాలు ఇచ్చాడు. ఆయనే మళ్ళీ రావాలని ఒక్కొక్కటి 2-3 మాటలు కలిసి పాములు ఎంత బాధపడ్డాం. నరకయాతను చూసాం అవన్నీ. మళ్ళీ ఆయనే వచ్చి మాకు తెలియాలి. 7 సంవత్సరాలు
ఇది గత 7 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఖచ్చితంగా పాములు కరవడంతో పాటు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోవడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వల్లంనేని వంశీమోహన్ అధికార యంత్రాంగంతో మాట్లాడటంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించడం పట్ల వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 సెంట్ల భూమిని ఇవ్వడంతో పాటు 2 దఫాలుగా 9 లక్షలు ఇస్తూ కూడా జీవో విడుదల చేయడం పట్ల కూడా వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది.